హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్నలు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు అయితే తీసుకురావడం జరిగింది. 5 గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. దీంతో పాటుగా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. ఇవి రెండు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ఇంకా వాటితో పాటుగా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కావచ్చు, అండ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా సో సపరేట్గా మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. ఇంకా గ్రూప్ 2కి సంబంధించిన ఫుల్ కోర్సెస్ కావచ్చు, అదేవిధంగా ఆర్థమెటిక్కి సంబంధించిన ఫుల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉండడం జరిగింది. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా 20 రూపీస్ చెల్లించి పర్ మంత్ చొప్పున మీరైతే పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇంకా దాంతోపాటుగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి. రాసిన తర్వాత నచ్చితే మీకు దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జీడీఎస్ ఉద్యోగాలకు సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దేశవ్యాప్తంగా మొత్తం 12,828 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వీటిలో మనకు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే తెలంగాణకు సంబంధించి వేకెన్సీ వచ్చేసి మనకు 96 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 118 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీరు 10th క్లాస్ ఎలిజిబిలిటీతో అయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. సో 10thలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా ఈ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనిలో మీకు జీడీఎస్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా బీపీఎం ఏదైతే మనకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంబంధించిన వేకెన్సీస్, అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎంకి సంబంధించిన వేకెన్సీ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీరు ఈ నెల 22 నుంచి నెక్స్ట్ మంత్ 11వ తారీఖు వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో చాలా మంచి ఉద్యోగాలు. 10thలో మీకు మంచి మార్క్స్ కనుక ఉన్నట్లయితే వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీరు పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వెబ్సైట్ కనుక వెళ్ళినట్లయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. ఒకసారి చూసిన తర్వాత వీటికి సో ఈ రోజు నుంచి మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది కనుక అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఏజ్కి సంబంధించి కావచ్చు, ఏజ్కి సంబంధించి కనుక చూసినట్లయితే 18 to 40 years మధ్య మీ ఏజ్ అనేది ఉండాలి. దాంతోపాటుగా మనకు యాజ్ ఫర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయి. సో వీటికి సంబంధించి మీరు పూర్తి వివరాలకు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూడండి. మీకు కనుక 10thలో మంచి మార్క్స్ ఉంటే అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనం పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జేపీఎస్లకు తీపి కబురు అంటూ మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా దీన్ని అయితే చూడవచ్చు. క్రమబద్ధీకరణకు సీఎం కేసీఆర్ నిర్ణయం, పనితీరే ప్రామాణికం, మదింపునకు జిల్లా రాష్ట్ర స్థాయి కమిటీలు, ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు తెలంగాణలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు తీపి కబురు అంటూ ఇక్కడ చూడవచ్చు. సో వారి సర్వీసులను క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. సో ఈ మేరకు విధి విధానాలను ఖరారు చేయాలని, పనితీరును మదింపు చేసేందుకు జిల్లా రాష్ట్ర స్థాయిలో కమిటీలు వేయాలని చెప్పేసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను సోమవారం ఆదేశించారు. సో దీంతో పాటు ఖాళీగా ఉన్నటువంటి స్థానాల్లో కొత్త జేపీఎస్లను నియమించాలని చెప్పేసి ఆదేశించినట్టు కూడా ఇక్కడ చూడవచ్చు. సో 2019లో 9,350 మంది జేపీఎస్లను ప్రభుత్వం జిల్లా స్థాయి కమిటీ డిఎస్సీల ద్వారా రాత పరీక్షలు నిర్వహించి ఎంపిక చేసి ప్రతిభ ఆధారంగా అయితే నియామకాలు జరిపింది. సో ముందుగా వారికి 3 ఏళ్ల శిక్షణ కాలాన్ని అయితే నిర్ణయించింది. సో అనంతరం దాన్ని మరో ఏడాదికి పెంచిందని ఇక్కడ చూడవచ్చు. అయితే గత నెల 28తో ఆ గడువు ముగియగా తమను క్రమబద్ధీకరించాలనేటువంటి డిమాండ్తో వారు సమ్మెకు వెళ్లారు. సో 16 రోజుల సమ్మె అనంతరం విధుల్లో చేరారు. సో ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సో వారి అంశంపై సమీక్ష నిర్వహించి క్రమబద్ధీకరణ ప్రక్రియకు ఆమోదం తెలిపారంటే ఇక్కడ చూడవచ్చు. సో సమావేశంలో మనకు చాలా మంది మంత్రులు దానిలో పాల్గొన్నట్లు ఇక్కడ కూడా మనకైతే ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో జేపీఎస్లకు సంబంధించి క్రమబద్ధీకరణ చేయాలని చెప్పేసి ఇక్కడ సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు, అదేవిధంగా దీనిలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ కూడా చేపట్టాలంటూ కూడా సో ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే 80,000 ఉద్యోగాలు భర్తీ చేపట్టామంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో చూడవచ్చు. త్వరలో 9,222 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం. సో వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత, జూన్ నుంచి టీ డయాగ్నోస్టిక్స్లో 134 రకాల ఉచిత పరీక్షలు. సో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సో కొత్తగా 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక పత్రాలు అందజేత అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి 80,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి టి హరీష్ రావు తెలిపారు. సో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక ఆరోగ్య శాఖలోనే 22
22,203 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, సో మరో 9,222 పోస్టులకు 2 నెలల్లో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో నిన్న మనకు ఎవరైతే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎంపికైనటువంటి అభ్యర్థులకు సో వారికి నియామక పత్రాలు కూడా అందజేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ మనం ఒక కరెంట్ అఫేర్ బిట్ను కూడా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ప్రస్తుతం మనకు టీ డయాగ్నోస్టిక్లో 54 రకాల పరీక్షలు అయితే ఉచితంగా అయితే అందిస్తున్నారు. దాన్ని మనకు వచ్చే నెల నుంచి 134 రకాల పరీక్షలకు నిర్వహించనున్నట్లు ఇక్కడ మనకు ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు అయితే వెల్లడించడం జరిగింది. సో ఇది మనకు ప్రీవియస్లో కూడా బిట్ అడిగిండు, టీ డయాగ్నోస్టిక్లో ఎన్ని రకాల సేవలు అందిస్తే ఎన్ని రకాల ఉచిత సేవలు చేస్తారని చెప్పేసి అడగడం జరిగింది. 54. సో దాన్ని ఇప్పుడు 134 పెంచుతున్నారు. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. సో టీ డయాగ్నోస్టిక్ను తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ వర్సెస్ సిట్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. మెరిట్ లిస్ట్ ఇవ్వడానికి నిరాకరణ, ఆర్టీఐ హస్రాని ప్రయోగించినటువంటి సిట్, గ్రూప్ 1 డిఏఓ ఏఈ జాబితా సేకరణ, మెరిట్ లిస్టుల ఆధారంగా టాప్లో ఉన్న వారికి శల్య పరీక్షలు, ఆ తర్వాతే 36కు పెరిగినటువంటి అరెస్టుల సంఖ్య 50కి పెరిగేటువంటి ఛాన్స్ టీఎస్పీఎస్సీ ఎందుకు దాస్తుంది అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఏం జరుగుతుంది? సో రాష్ట్ర పరిధిలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం విషయంలో సహా నిరాకరణ చేసిందా? సో ఈ ప్రశ్నకు ఇటీవలి పరిమాణాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. సో ఈ కేసులో సాంకేతిక అదేవిధంగా ఇతర ఆధారాల మేరకు సో సిట్ అధికారులు ప్రధాన నిందితులైనటువంటి ప్రవీణ్ కుమార్ కావచ్చు, రాజశేఖర్ రెడ్డి, రేణుక, డాక్యా నాయక్, రాజశేఖర్ నాయక్లను అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. సో వీరిని రెండు సార్లు కస్టడీలోకి తీసుకొని విచారించగా న్యూజిలాండ్లో ఉన్నటువంటి ప్రవీణ్తో పాటు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు కావచ్చు, మాజీ సిబ్బంది పాత్ర వెలుగులోకి వచ్చిందంటూ ఇక్కడ ఇచ్చారు. సో దాంతో అరెస్టుల సంఖ్య అనేది 18 నుంచి 21గానే ఉంది. అయితే అనూహ్యంగా ఇటీవల అరెస్టుల సంఖ్య పెరిగింది. సో మొత్తం 36 మందిని సిట్ అరెస్ట్ చేయగా సో న్యూజిలాండ్లో ఉన్నటువంటి ప్రశాంత్ను ఇంకా అరెస్ట్ కావాల్సి ఉంది. సో ఇటీవల జరిగినటువంటి అరెస్టుల వెనుక సిట్ భారీ కసరత్తే ఉన్నట్లు తెలుస్తుందంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే మనకు టీఎస్పీఎస్సీ చర్య వెనుక అంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వం నియమించినటువంటి సిట్కు కావాల్సినటువంటి సమాచారాన్ని ఇవ్వడానికి టీఎస్పీఎస్సీ ఎందుకు వెనుకంజ వేస్తుందనేటువంటి ప్రశ్నలు తలెత్తున్నాయంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అనలిటిక్ ప్రశ్నలు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి అత్యంత కఠిన ప్రశ్నలతో రూపొందించినటువంటి టీఎస్పీఎస్సీ ఖ్యాతి ఓ దశలో యూపీఎస్సీ మించిపోగా ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో ఆ కీర్తిని ఒక్కసారిగా కూలదోసింది. సో జరిగినటువంటి తప్పులను సరిదిద్దుకొని సంస్కరణలు పెద్దపీట వేయాల్సినటువంటి టీఎస్పీఎస్సీ అధికారులు సిట్ కోరినటువంటి సమాచారాన్ని ఇవ్వకపోవడంపై అనుమానాలు తలెత్తున్నాయంటూ చెప్పేసి ఇక్కడ మనకు పేపర్ లీకేజ్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఏడబ్ల్యూ సివిల్ పరీక్షకు 63% హాజరంటే ఇక్కడ చూడవచ్చు. సో నిన్న మనకు రాష్ట్రంలో జరిగినటువంటి ఏడబ్ల్యూ పరీక్షకు 63% మంది హాజరైనట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో పేపర్ 1కి వచ్చేసి 13,946 మంది అంటే 62.89% హాజరు కాగా మధ్యాహ్నం జరిగినటువంటి పేపర్ 2 పరీక్షకు 13,947 అంటే 62.90% మంది హాజరయ్యారంటే ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే మనకు మల్కాజిగిరి జిల్లా నాచారం మల్లాపూర్లోని భవానీ గ్రేస్ టెక్నాలజీస్ కేంద్రంలో పరీక్ష రాస్తున్నటువంటి అభ్యర్థి నుంచి సెల్ ఫోన్ స్వాధీనపరుచుకొని సీజ్ చేసినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి తెలిపారు. అభ్యర్థిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించారని ఇక్కడ ఒక అప్డేట్ మనం నిన్న జరిగినటువంటి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు గురుకుల పీజీటీ దరఖాస్తులకు రేపే ఆఖరంటూ చూడవచ్చు. సో మొత్తం 1276 పోస్టుల భర్తీ, ఇప్పటికే 50,000కు పైగా దరఖాస్తుల నమోదు. సో అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడొద్దని ట్రిప్ విజ్ఞప్తి. సో గురుకులకు సంబంధించి రేపైతే ఆ దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఉంది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే ఈరోజు అప్లై చేసుకుంటున్న ప్రయత్నం చేయండి. సో మొత్తంగా 2 లక్షలకు పైగా దరఖాస్తులు అయితే వచ్చాయంటే అంటే గురుకులలో మనకు 9,231 పోస్టులకు ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు ట్రిప్ అధికారులు వెల్లడించారు. సో జూనియర్ లెక్చరర్ పోస్టులకు 48,893, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు 7,984 దరఖాస్తులు రాగా మొత్తం 56,000 దరఖాస్తులు నమోదైనట్టు వెల్లడించారు. ఇక పీడీ అదేవిధంగా లైబ్రేరియన్ అండ్ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ పోస్టులకు 1,00,000 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. సో టోటల్గా వచ్చినటువంటి మొత్తం ఈ 9,200 ఉద్యోగాలకు సంబంధించి 2 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ నమస్తే తెలంగాణలో చూడవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు కోర్టుల్లో స్టెనోగ్రాఫర్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు రాష్ట్రంలో వివిధ కోర్టుల్లో పనిచేయడానికి 96 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు దరఖాస్తులు అయితే కోరుతుంది. దాంతోపాటుగా 144 టైపిస్ట్ పోస్టులు కావచ్చు, అదేవిధంగా 84 కాపిస్ట్ పోస్టులకు సంబంధించి మనకు గతంలో ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో అభ్యర్థులు ఎవరికైనా ఇంట్రెస్ట్ అండ్ అదేవిధంగా ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. దీనికి ఇంగ్లీష్ మనకు షార్ట్ హ్యాండ్ టెస్ట్లో మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అంటే ఇంగ్లీష్ టైప్ రైటింగ్ టెస్ట్ స్కిల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి. సో ఈ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కనుక మీకు ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఈ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు అక్కడ పూర్తి వివరాలు ఉంటాయి, ఒకసారి అయితే దీన్ని చెక్ చేయండి. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే
ఎకానమీకి సంబంధించి ద్రవ్యోల్బణం పైన ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకు ప్రాక్టీస్ బిట్స్ ఇది భారతదేశ చరిత్రకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చారు. ఇంకా దాంతోపాటుగా ఇక్కడ కరెంట్ అఫైర్స్ యొక్క మల్టిపుల్ చాయిస్ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అయితే కలిపి అందించడం జరుగుతుంది. సో డైలీ వీడియో 9 తర్వాత అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ కావచ్చు ప్రతిదీ మీకు క్లియర్గా చదివి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేటువంటి దృష్టితోటే కొంచెం టైం అయితే తీసుకుంటున్నాను. సో దాన్ని అయితే అర్థం చేసుకోండి. చాలామంది 8:30 ఆర్ 8 వరకు వీడియో పెట్టమని చెప్పేసి అడుగుతున్నారు. కాకపోతే ఇక్కడ మనం ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా దాదాపు 8 న్యూస్ పేపర్లు చదివి అందించే వరకు కొంచెం లేట్ అవుతుంది. సో అది అర్థం చేసుకోండి. నేను లేట్గా ఇచ్చినా కూడా మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే 3 నెలల శిశువుకు మూత్రపిండాల సర్జరీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. ప్రపంచంలోనే ఇదే తొలిసారి ఎయిమ్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే రావడం జరిగింది. సో 3 నెలల మగ శిశువుకు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు లాప్రోస్కోపిక్ సర్జరీతో 2 మూత్రపిండాల్లో ఏర్పడినటువంటి అవరోధాలను తొలగించారు. సో ఇంత చిన్న వయసులో ఉన్నటువంటి రోగికి ఈ తరహా ప్రక్రియతో చికిత్స చేయడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి అని చెప్పేసి ఇక్కడ ఎయిమ్స్ వర్గాలు అయితే పేర్కొన్నాయి. సో ఈ సర్జరీని గత ఏడాది డిసెంబర్లో పీడియాట్రిక్ విభాగం అయితే నిర్వహించిందని, సో చిన్నారిని 3 రోజుల్లోనే డిశ్చార్జ్ చేశామని చెప్పేసి ఎయిమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే 3 నెలల తర్వాత ఈ రినోగ్రామ్ పరీక్షతో ఆపరేషన్ విజయవంతమైనట్టు ఆ విషయాన్ని ధృవీకరించినట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఏ హాస్పిటల్ అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రపంచంలోనే తొలిసారి కనుక ఎయిమ్స్, ఢిల్లీకి సంబంధించినటువంటి ఎయిమ్స్ ఈ రికార్డ్ని అయితే చేయడం జరిగింది కనుక సో హాస్పిటల్ నేమ్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే చరిత్ర సృష్టించినటువంటి నీరజ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ జరగవచ్చు. జావెలిన్లో ప్రపంచ నెంబర్ 1 ర్యాంక్ సొంతం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ప్రపంచ జావెలిన్లో అద్భుత విజయాలు సాధిస్తున్న భారత స్టార్ నీరజ్ చోప్రా మరో అరుదైనటువంటి ఘనతనైతే సొంతం చేసుకున్నాడు. సో జావెలిన్ త్రోలో నెంబర్ 1 ర్యాంకు సాధించినటువంటి తొలి భారతీయుడిగా ఈ ఒలింపిక్ ఛాంపియన్ చరిత్ర సృష్టించాడు. సో ప్రపంచ అథ్లెటిక్స్ తాజా ర్యాంకింగ్లో నీరజ్ 1455 పాయింట్లతో సో మొదటి స్థానంలో అయితే నిలవడం జరిగింది. సో ఈ విధమైనటువంటి స్థానాన్ని పొందడం సో భారత్ తరపు నుంచి ఇతనే ఫస్ట్ అనమాట. ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో జావెలిన్ త్రోలో ప్రపంచ నెంబర్ 1 స్థానాన్ని అయితే పొందడం జరిగింది. సో ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన నీరజ్ చోప్రా ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రోదసీలోకి సౌదీ మహిళ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ జరగవచ్చు. సో సౌదీ అరేబియాకు చెందినటువంటి పరిశోధకురాలు సో రయానా బార్నవి చరిత్ర సృష్టించారు. సో తాజాగా SpaceXకు చెందినటువంటి విమానంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మనకు ISSకు చేరుకొని సో ఈ ఘనత సాధించినటువంటి తొలి సౌదీ అరేబియా మహిళగా అయితే నిలవడం జరిగిందనమాట. నేమ్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఆమెతో పాటుగా ఇంకా కొంతమంది కూడా దీనిలో అయితే ప్రయాణం చేయడం జరిగింది. సో రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్కు చెందినటువంటి యుద్ధ విమాన పైలట్ అయినటువంటి ఆలీ అల్ కర్నీ, అదేవిధంగా అమెరికాకు చెందినటువంటి కోటీశ్వరుడు జాన్ షఫ్నర్, అదేవిధంగా నాసా విశ్రాంత వ్యోమగామి పెగ్గి విట్సన్ ఈ రోదసీ పర్యాటక యాత్రలో ISSకు చేరుకున్నారని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే ఈరోజు. ముఖ్యంగా ఇక్కడ మనకు సౌదీ అరేబియా నుంచి తొలి వ్యక్తి ఎవరని చెప్పేసి అంటారు, లేకుంటే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి రయానా బార్నవి ఎవరు అని చెప్పేసి ఇట్లా ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేమ్స్ గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే దేశంలో నెంబర్ 1 బిజినెస్ స్కూల్ ISB అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో ప్రపంచంలో 29వ స్థానంలో ISB ప్రకటించినటువంటి ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్ ర్యాంకింగ్ 2023 అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు గచ్చిబౌలిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ దేశంలో నెంబర్ 1 బిజినెస్ స్కూల్గా అయితే మరోసారి గుర్తింపు పొందింది. సో అదే విధంగా మనం ప్రపంచంలో కనుక చూసుకుంటే 29వ స్థానాన్ని అయితే సొంతం చేసుకుంది. సో ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్ ర్యాంకింగ్ 2023 సోమవారం అయితే ప్రకటించారు. సో గత ఏడాది ప్రపంచ స్థాయిలో 38వ స్థానంలో ఉన్నటువంటి ISB ఈసారి 29వ స్థానంలో నిలవడం విశేషం. సో ఈ ర్యాంకులతో ISB అసాధారణమైనటువంటి ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్కు మరోసారి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించినట్లయిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ర్యాంకు గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఇది ప్రకటించినటువంటి సంస్థ ఏందనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో దేశంలో నెంబర్ 1, సో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే 29వ స్థానాన్ని ISB అయితే సొంతం చేసుకోవడం జరిగింది. సో అవి రెండింటిని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు దివికెగిసినటువంటి సాహితీ శిఖరం అంటే ఇక్కడ చూడవచ్చు. సో కేతు విశ్వనాథ్ రెడ్డి కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ప్రముఖ రచయిత, కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అయినటువంటి కేతు విశ్వనాథ్ రెడ్డి సో అనారోగ్యంతో చనిపోతూ మనకు వార్తల్లో నిలడం జరిగింది. ఇతను కడపకు సంబంధించిన వ్యక్తి. సో నేమ్ గుర్తుంచుకోండి, ఇతని యొక్క ఇంపార్టెన్స్ ఏంది. సో ఇతను ఒక ప్రముఖ కవి, అదేవిధంగా రచయిత అండ్ కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత కనుక సో నేమ్ గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇటీవల చనిపోయినటువంటి విశ్వనాథ్ రెడ్డి ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించిన ప్రముఖుడు అని చెప్పేసి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ప్రముఖ సినీ నటుడు అయినటువంటి శరత్ బాబు కూడా చనిపోవడం జరిగింది. ఇక రోజు శరత్ బాబు ఇక లేరని చెప్పేసి అనారోగ్యంతో ఆసుపత్రిలో కనుమూత, సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి. సో ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ సంతాపం. సో పార్థివ దేహం ఫిలిం ఛాంబర్కు తరలింపు. రేపు చెన్నైలో శరత్ బాబు అంత్యక్రియలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనకు సినీ నటుడైనటువంటి శరత్ బాబు అయితే చనిపోతూ వార్తల్లో నిలవడం జరిగింది. సో అది కూడా గుర్తుంచుకోండి.
సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్టయితే ఇంగ్లాండ్లో నగరానికి మేయర్స్గా సిక్కు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకు మధ్య ఇంగ్లాండ్లో ఉన్నటువంటి కవెంట్రీ నగరానికి సిక్కు వ్యక్తి మొదటిసారిగా మేయర్గా అయితే ఎన్నిక కావడం జరిగింది. సో పంజాబ్లో జన్మించి 60 ఏళ్ల క్రితం కవెంట్రీకి వలస వచ్చి సో 16 ఏళ్ల నుంచి స్థానిక కౌన్సిలర్గా వ్యవహరిస్తున్నటువంటి జస్వంత్ సింగ్ బిర్డి. సో ఈ నేమ్ గుర్తుంచుకోండి. సో ఇటీవల నగర మేయర్గా అయితే ప్రమాణ స్వీకారం చేశారు. సో ఈయన ఈ పదవి ఏడాది పాటు నిర్వహిస్తారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ మనకు ఆస్ట్రేలియాలో కూడా మేయర్గా భారత సంతతి వ్యక్తి కూడా ఇక్కడ నియమించడం జరిగింది. సో ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఉన్నటువంటి పర్రమట్ట నగరానికి భారత సంతతి చెందినటువంటి సమీర్ పాండే మేయర్గా అయితే ఎన్నిక కావడం జరిగింది. ఇక్కడ రెండు గుర్తుంచుకోండి, ఒకటి ఇంగ్లాండ్, నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియాలో ఇద్దరు మన భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే మేయర్గా అయితే ఎన్నిక కావడం జరిగింది. సో మనకు రీసెంట్గా ఇటువంటి క్వశ్చన్ కూడా అడిగింది అనమాట. ఇటీవల భారతదేశంకి సంబంధించిన సంతతి వ్యక్తులు ఇతర దేశాల్లో ప్రముఖ పదవులు పొందిన వారిని గుర్తించండి అని చెప్పేసి మనకు రీసెంట్గా Tspsc ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగిండు. నేమ్స్ గుర్తుంచుకోండి, ఇటువంటి వాటిని ఒక దగ్గర మీరు జత చేసుకోండి. పేపర్లో వచ్చేటువంటి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎక్కువగా మనకు న్యూస్ పేపర్ బేస్ చేసుకుని ఎక్కువగా ఇస్తున్నాడు కనుక సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తుర్కీ అధ్యక్షుడిగా మళ్ళీ ఎర్దోగాన్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో తుర్కీ అధ్యక్షుడిగా మళ్ళీ తయ్యప్ ఎర్దోగాన్ ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమైంది. సో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో 3వ స్థానంలో నిలిచినటువంటి కింగ్ మేకర్గా మారినటువంటి ఒగాన్ సోమవారం ఎర్దోగాన్కు మద్దతు ప్రకటించారంటూ ఇక్కడ చూడవచ్చు. దీంతో ఈ నెల 28న జరగనున్నటువంటి మలి విడత కౌన్సిలింగ్ ఇక లాంఛనమే కానుందని చెప్పేసి ఇక్కడ మనకు తుర్కీ దేశానికి సంబంధించినటువంటి అధ్యక్షుడికి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అండగా నిలిచేటువంటి ఆప్తమిత్రుల మనకి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. మీ ప్రగతి పథంలో భాగమవుతాం. సో పసిఫిక్ దీవుల దేశాలతో మోదీ 12 సూత్రాల అభివృద్ధి ప్రణాళిక ఆవిష్కరణ. ఇది గుర్తుంచుకోండి, ఏ దేశాలతో అంటే మనకు ఈ పసిఫిక్ దీవుల దేశాలకు సంబంధించి ఈ 12 సూత్రాల అభివృద్ధి ప్రణాళికను మనకు మోడీ గారు అయితే ఆవిష్కరించడం జరిగింది. సో చైనాకు పరోక్ష చురకలు, సో ఆస్ట్రేలియా చేరుకున్నటువంటి ప్రధాని మోడీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో దీనిలో మనం ఓవరాల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మోదీకి గినియా అదేవిధంగా ఫిజీ అత్యున్నత పురస్కారాలు ఇవ్వడం జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసినట్లయితే పపువా న్యూ గినియాలో నరేంద్ర మోడీకి అపూర్వ ఆదరణ లభించింది. సో ఈ దేశంలో పర్యటించినటువంటి తొలి భారత ప్రధాని ఈయనే. ఈ సందర్భంగా పపువా న్యూ గినియాతో పాటు ఫిజీ దేశం తమ అత్యున్నత పౌర పురస్కారాలను మోదీకి అయితే సత్కరించడం జరిగిందనమాట. సో విదేశీయులకు అవార్డు ఇవ్వడం చాలా అరుదు. సో ప్రత్యేక కార్యక్రమంలో పపువా న్యూ గినియా గవర్నర్ అయినటువంటి జనరల్ సర్ దాబ్దాడే అనేటువంటి వ్యక్తి సో ఈ గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లోగోహు అవార్డును మోదీకి అయితే బహుకరించారు. సో ఈ పురస్కారం అందుకున్నటువంటి వారిని గినియా వాసులు చీఫ్ బిరుదుగా పిలుస్తారు. సో అంతకుముందు ఫిజియా ప్రధాని ఎవరైతే ఉన్నారో సిటివేనియా రెబుకా సో తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ మోదీ మెడలో వేసి గౌరవించారంటూ చూడవచ్చు. ఇక్కడ మనకు పపువా న్యూ గినియా కావచ్చు, అదేవిధంగా ఫిజీ ఆ దేశాల్లో ఉన్నటువంటి అత్యున్నత పురస్కారాలను అయితే మనకు మోడీ గారికి అయితే బహుకరించడం జరిగింది. ఈ 2 దేశాలను గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో ఈ పర్యటనకు సంబంధించి మనకు కంప్లీట్ అయిన తర్వాత నేను ఈ మంత్ కరెంట్ అఫైర్స్లో మీకు క్లియర్గా అక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానిలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, సో ఈ పర్యటనలో మొత్తం ఆస్ట్రేలియా కావచ్చు, అదేవిధంగా ఈ పపువా న్యూ గినియా, అదేవిధంగా ఫిజీ దేశాలు కావచ్చు, ఇంకా ఏ దేశాలకు పర్యటన చేశారు, దానిలో ఇంపార్టెంట్ అంశాలు ఏంటనేది మనం కరెంట్ అఫైర్స్లో బాగా అయితే డిస్కస్ చేద్దాం ఈ మంత్ కరెంట్ అఫైర్స్లో. ఇక నెక్స్ట్ విషయంలో అయితే విపత్తులతో దేశంలో 1.3 లక్షల మంది మృతి అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మరణాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 50 ఏళ్ల గణాంకాలు వెల్లడించినటువంటి WMO. ఇక్కడ చూసినట్టయితే మనకు దేశంలో 1970 నుండి 2021 మధ్య సంభవించినటువంటి 573 ప్రకృతి విపత్తులు. సో ఇది గుర్తుంచుకోండి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 70 నుంచి 2021 మన భారతదేశంలో 573 ప్రకృతి విపత్తులు అయితే సంభవించాయంట. దీనిలో 138,377 మంది అయితే ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి ప్రపంచ వాతావరణ సంస్థ WMO అయితే వెల్లడించింది. సో ఇదే కాలంలో ప్రపంచవ్యాప్తంగా తలెత్తినటువంటి 12,000 విపత్తుల కారణంగా సుమారుగా 20 లక్షల మంది చనిపోయారు. అంటే ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మంది చనిపోయారంట. 35 లక్షల కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని చెప్పేసి మనకు WMO అధికారికంగా ఒక మన గణాంకాలను అయితే వెల్లడించడం జరిగింది. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ WMO సదస్సు అయితే ప్రారంభమవుతుంది. దానిలో భాగంగా ఆ ప్రారంభ సమావేశంలో భాగంగా ఈ గణాంకాలను అయితే మనకు రిలీజ్ చేశారు. సో ప్రస్తుతం మనకు WMO సెక్రటరీ జనరల్గా పెట్టేరి టాలస్ అయితే ఉండడం జరిగింది. సో అది కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి మనకి ఇటీవల గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగినప్పుడు కూడా ఇక్కడ నుంచి 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ఇటువంటి ఎక్కువ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. సో ఇవి మనకు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు. చాలా వర్క్ చేసి దాదాపుగా ఒక 8 to 9 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. సో మీ యొక్క టెలిగ్రామ్లో SJTutorials అఫీషియల్ అని చెప్పేసి కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా మన ఛానల్ లోగోతో అయితే మీకు ఒక గ్రూప్ వస్తుంది, అక్కడ జాయిన్ కాండి. ఇంకా అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ తీసుకురావడం జరిగింది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.